నమస్తే, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ భారత్. ఉన్నటువంటి వార్తలు వాస్తవాలు విశ్లేషించుకుందాం. దయచేసి పొలిటికల్ వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు చూస్తే 10 రోజుల్లో గ్రూప్ 1 ఫలితాలు, వీసీల నియామక నిబంధనల మార్పు, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం ఆ ప్రతిపాదన ఉపసంహరించుకోవాలి. కేంద్ర విద్యాశాఖ మంత్రికి కేటీఆర్ వినతి. గీత దాటొద్దు, సమస్యలుంటే పార్టీకి చెప్పండి, బహిరంగంగా మాట్లాడడం మంచిది కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరిక. స్థానిక ఎన్నికలు ప్రతిష్టాత్మకం, పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం. ఆర్థిక పరిస్థితి అంతా బాగలేదు, ఆదాయ వ్యయాల మధ్య అంతరం ఎక్కువగా ఉంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆర్థిక మంత్రి బట్టి ప్రజెంటేషన్. కులగణన వర్గీకరణపై భారీ బహిరంగ సభలు, ఈ రెండింటిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయం. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో రేవంత్, బట్టి, మహేష్ కుమార్ గౌడ్ ఉత్తమ్ భేటీ. ఆశలను దోచుకున్నారు ఏజెంట్ల నమ్మక ద్రోహం, జీవితమంతా దాచుకున్న డబ్బు ఉష్కాకి, అప్పులతో మరింత అగాధంలోకి. అమెరికా నుంచే వచ్చిన వారి దీనగాథలివి. జాతీయ భద్రతకు ముఖ్యం, డిపోర్టేషన్పై అమెరికా ఎంబసీ. అక్రమ వలసదారులకు సంకెళ్ల, లోక్సభలో బగ్గుమన్న విపక్ష ఎంపీలు. అమెరికాతో మాట్లాడతామన్న కేంద్రం. బంగ్లాదేశ్లో మళ్లీ హింస, అవామీ లీగ్ నేతల ఇళ్లపై దాడులు, బంగబంధు మ్యూజియానికి నిప్పు. పేదింటి విద్యార్థికి కలెక్టర్ సర్ప్రైజ్. పొద్దున్నే స్టూడెంట్ ఇంటికి తలుపు తట్టిన యాదాద్రి కలెక్టర్. తనను తాను కలెక్టర్గా పరిచయం చేసుకుని అండగా ఉంటారని భరోసా ఇచ్చిన కలెక్టర్. ఊర్ల నుంచి టౌన్లకి, రాష్ట్రంలో శరవేగంగా పట్టణీకరణ. గ్రామాల నుంచి సిటీలకు పెరుగుతున్న వలసలు. పల్లెల్లో 66 లక్షలు, పట్టణాల్లో 45 లక్షల కుటుంబాలు. రాష్ట్రంలో అర్బనైజేషన్ రేటు 38%. ఇది జాతీయ సగటు కంటే 7% ఎక్కువ. పార్టీ లైన్ దాటొద్దు, సమస్యలుంటే నాతో చెప్పండి, నాకు చెప్పలేని హైకమాండ్తో చెప్పండి. సిఎల్పి మీటింగ్లో ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి. సపరేట్ మీటింగ్లు పెడితే జనాల్లోకి తప్పుడు సంకేతాలు. స్థానిక ఎన్నికలకు సిద్ధం కాండి, పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అమలు చేద్దాం. 90% పంచాయతీలను ఏకగ్రీవం చేసే బాధ్యత ఎమ్మెల్యేలదే. కొంతమంది నా దగ్గరికి పైరవీల కోసం వస్తున్నారు, ఎలాంటి పైరవీలు తన దగ్గర నడవేని సీఎం స్పష్టీకరణ. ఎమ్మెల్యేలు మంత్రులు మధ్య గ్యాప్ ఉండొద్దు, రహస్య సమావేశాలు పెడితే కఠిన చర్యతో పవన్ హెచ్చరిక. త్వరలో 2 సభలు, కులగణనపై సూర్యాపేటలో రాహుల్ సభ, ఎస్సీ వర్గీకరణపై మెదక్లో ఖర్గే సభ. 2-3 రోజుల్లో పీసీసీ కార్యవర్గం. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వెల్లడి. ఢిల్లీకి వెళ్లిన సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ సమన్వయంతో ముందుకెళ్లండి. రాష్ట్ర నేతలకు కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం. కులగణన రిపోర్ట్ అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. భేటీలో పాల్గొన్న స్టేట్ ఇన్ఛార్జి మున్షి, డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. దాదాపు 2 గంటల పాటు మీటింగ్. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మీపై ఎందుకు చర్యలు తీసుకోవద్దు, ఈ నెల 12 లోపు వివరణ ఇవ్వండి. నోటీసులో ఆదేశించిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ. ప్రాణాలకు తెగించి ప్రయాణం. అమెరికాలో ప్రవేశించిన తీరును గుర్తు చేసుకున్న ఇండియన్లు. బతికి బయటపడతామనుకోలే, దారి వెంట డెడ్ బాడీలు, తిండి లేక అవస్థలు. కండ్ల ముందే సముద్రంలో గల్లంతులు. మెక్సికో బార్డర్ గుండా అమెరికాలోకి అడుగు. సంఖ్యలు వేసి పంపిన మౌనమేనా? ఇండియన్స్ తరలింపులో అమెరికా అమానవీయ చర్యపై విశ్వగురు ఎందుకు మాట్లాడడం లేదు? సింగరేణి డిపెండెంట్ ఉద్యోగాలకు లైన్ క్లియర్. వారసత్వ ఉద్యోగాల ఏజ్ లిమిట్ను పెంచుతూ సర్క్యులర్ జారీ. 40 ఏళ్లలోపు ఉన్న కార్మికులకు, వారసులకు దక్కనున్న ఉద్యోగాలు. యూజీసీ గైడ్లైన్స్తో వర్సిటీలకు ముప్పు. కేంద్రం తీరుతో స్వయం ప్రతిపత్తి కోల్పోతాయి. యూజీసీ ద్వారా వర్సిటీలపై కేంద్రం దాడి. విద్యా కమిషన్ సదస్సులో వక్తల ఆందోళన. యూజీసీ కొత్త రూల్స్తో విద్యార్థులకు నష్టం. రాష్ట్రాల హక్కులను హరించకుండా నిబంధనలు పాటించండి కేటీఆర్. దేశవ్యాప్తంగా కులగణన చేయాలి. చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలి. కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి. పార్లమెంట్లో వెంటనే బిల్లులు పెట్టాలని డిమాండ్. కాంగ్రెస్కు కుటుంబమే ఫస్ట్, ప్రజల సంక్షేమే తమ ధ్యేయమని కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓట్ల కోసం బుజ్జగింపు రాజకీయాలు చేస్తుందని ప్రధాని మోదీ అన్నారు. మార్చిలో H1B రిజిస్ట్రేషన్లో అమెరికాలో ఉద్యోగాలు చేయబోయే వాళ్లకు మంజూరు చేసే H1B వీసాల దరఖాస్తు ప్రక్రియ 7వ తేదీన మొదలు కానుంది. 2027లో చంద్రయాన్ 4 చంద్రుడిపై శిలలను భూమిపై తెచ్చేందుకు ఉద్దేశించిన చంద్రయాన్ 4ను 2027లో చేపట్టిన మంత్రి జితేంద్ర చెప్పారు. సంఖ్యలు వేయడం మామూలే, అక్రమ వలసదారులకు సంఖ్యలు వేసి స్వదేశాలకు తరలించడం సాధారణ విషయమని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తెలిపారు. కొత్త కొలువులకు మార్గం సుగమం. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎంతవరకు వచ్చింది? 2 రోజుల్లో డెడికేటెడ్ బీసీ కమిషన్ నివేదిక. క్షేత్రస్థాయి కసరత్తు, అర్జీలు, ఫిర్యాదుల పరిశీలన పూర్తి. రేపు లేదా ఎల్లుండి ప్రభుత్వానికి సమర్పించే అవకాశం. గీత దాటితే వేటే, ఏదైనా ఉంటే వచ్చి కలవండి, డిన్నర్ మీటింగ్లు వద్దు. సిఎల్పి సమావేశంలో స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. G23 సమావేశాలు పెడితే గులాం నబీ ఆజాద్నే క్షమించలేదు. ఏదైనా ఉంటే రాష్ట్ర నాయకత్వాన్ని కలవండి, లేదనుకుంటే ఖర్గే దగ్గరికి వెళ్ళండి. ఏడాదిలో ఎన్ని చేసినా ప్రజల్లోకి వెళ్ళలేకపోయాం. ఇప్పటికైనా అందరం ఒక లైన్ మీద ఉండి పనిచేయాలి. కులగణన, ఎస్సీ వర్గీకరణ ప్రజల్లోకి తీసుకెళ్లాలి.
సూర్యాపేట, మెదక్లో భారీ బహిరంగ సభలు పెడతామని వెల్లడి. అందరూ సమన్వయంతో పనిచేయాలి మున్షి. ఉప ఎన్నికలు రావాలి, ప్రజల కోరిక అదే. ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే సుప్రీంకోర్టు నోటీసులు, వారిపై అనర్హత వేటు పడే వరకు న్యాయ పోరాటం చేస్తాం. ఢిల్లీలో పర్యటించిన కేటీఆర్ బృందం. స్కామ్ల కోసం సంపదశీల ఆర్థిక విధ్వంసకారుడు చంద్రబాబే, జేబులు నింపుకోవడమే చంద్రబాబు దృష్టిలో సంపద దృష్టి. మిగులు విద్యుత్ మోపెడు 2025-26లో రాష్ట్ర విద్యానికి చంద్రబాబు ఎన్డీఏ చైర్మన్ కోరికకు మోదీ నో. కూటమిని బాబు నడిపించేందుకు ప్రధాని అంగీకరించలేదు. దేవేగౌడ. సారథ్యం సందిగ్ధం. కొలికిరాని రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడు ఎన్నిక. 2 కీలక ఆశావాహుల పరస్పర ఫిర్యాదులు. జిల్లా అధ్యక్షుల ఎన్నిక వివాదాస్పదం కావడంతో మరింత జాప్యం. 10,000 కోట్ల ఏజెంట్ల పాలు. అడ్డదారులు అమెరికాకు 18,000 మంది. ఒక్కొక్కరి నుంచి 50 లక్షల వరకు వసూలు చేసిన ఏజెంట్లు. ఐరోపా మీద మెక్సికోకి అడవుల్లో నడక, శవాలు, అస్థిపంజరాల మధ్య విమానం ఎక్కించి కాళ్ళు చేతులకు సంఖ్యలు వేశారు. దిగే వరకు తెలియదు భారత్కు వచ్చామని. తిరిగి వచ్చిన భారతీయుల కన్నీటి గాథలు. అక్రమ వలసదారుల తరలింపు కొత్తేమీ కాదు. 16 ఏళ్లలో 1576 మందిని పంపారు. మోదీ, ట్రంప్ మిత్రులే కదా, మన వాళ్ళకు సంఖ్యలు వేయాల. వలసదారుల భద్రతకు కొత్త చట్టం పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం. పడవకు చిల్లు పడితే అందరూ మునుగుతాం. పార్టీ లైన్ దాటొద్దు, ఐక్యంగా ఉంటేనే బలం. ఏవైనా సమస్యలుంటే నా దృష్టికి తీసుకురండి. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ చరిత్రాత్మకం. ఈ విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి. నిధుల కొరత ఉన్నా చాలా సాధించాం. చేసింది ప్రజలకు చెప్పుకోలేకపోతున్నాం. మండలాల వారీగా కార్యక్రమాలు చేపట్టాలి. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎం నిర్దేశం. కులగణనపై సూర్యాపేటలో బహిరంగ సభ. వర్గీకరణపై గజ్వేల్లో లేదా నర్సాపూర్లో రాహుల్ ఖర్గే పిలిపించేందుకు ఢిల్లీ సీఎం. 3 రోజులు పీసీసీ కార్యవర్గం. బీసీలు బల. రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో కోటాకు మించి ప్రాతినిధ్యం. పంచాయతీల్లో 38%, జెడ్పీటీసీల్లో 38%, ఎస్టీ తండాలు, పెసా గ్రామాలు తీసేస్తే ఇంకా ఎక్కువ. గత పంచాయతీ ఎన్నికల్లో 41.5% సీట్లలో విజయం. నామినేటెడ్ పదవులు బీసీలకు 34%. ఏపీ నిర్ణయం. ప్రజాప్రతినిధుల సిఫారసు బిల్లులకు ప్రాధాన్యం. మంత్రుల్లో ఎక్కువగా క్లియర్ అయింది జూపల్లి బిల్లులే. తక్కువ సిఫారసు చేసింది ఉత్తమ్ పొంగులేటి. సీఎల్పీ భేటీలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్. బీసీ కులగణ నివేదికపై వ్యాఖ్యల మీద 12లోగా వివరణ ఇవ్వాలని కాంగ్రెస్ కమిటీ. ఫిరాయింపు. ఎమ్మెల్యేలపై వేటు తప్పదు. ఉప ఎన్నికలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేటీఆర్. జూన్ 1న ఎడ్సెట్, 11న పీఈసెట్ షెడ్యూల్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి. నాగయ్య మరణం ప్రభుత్వ హత్యే. మంత్రి హరీష్ రావు 25 లక్షలు ఇవ్వాలని డిమాండ్.